2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్కారం అలగారి రవీంద్రనాథ్ గారు. నమస్తే అండి సిరి గారు. సార్, భర్తకి అక్రమ సంబంధం ఉన్నంత మాత్రాన అది భార్య పట్ల క్రుయాలిటీ కేసు కిందికి రాదు అని రీసెంట్‌గానే ఢిల్లీ హైకోర్టు అయితే దీనికి సంబంధించి కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఇంతకీ ఆ కేసు ఏంటి? ఆ కేసుకి సంబంధించిన పూర్తి వివరాలు ఏంటి సార్? నిన్న ఢిల్లీ హైకోర్టు ఒక కేసుకు సంబంధించి విచారణ సందర్భంగా కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఇది చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ కాబట్టి షేర్ చేసుకునే ఉద్దేశంతో మనం ముందుకు వచ్చాం. ఒక కేసు, అందులో నేమ్స్ రివీల్ చేయకూడదు, ఎందుకంటే ఇంకా అది విచారణలో భాగంగా ఆ నేమ్స్ రివీల్ చేయకూడదు అనే రూల్ కాబట్టి నేను చెప్పట్లేదు. సో ఇదేంటంటే మార్చి 24న ఒక లేడీ ఆత్మహత్య చేసుకొని చనిపోయింది. ఆమె అంటే భర్త పెట్టినటువంటి వేధింపులు, అంటే 498A సంబంధించినటువంటి భర్త క్రూయల్టీ కింద ఆ వేధింపులు, అదేవిధంగా డీవీసీ సంబంధించి డొమెస్టిక్ వైలెన్స్ కింద సంబంధించి కూడా కొన్ని వేధింపులు తట్టుకోలేక ఆ అమ్మాయి సూసైడ్ చేసుకుంది అని చెప్పి ఆ అమ్మాయి చనిపోవడానికి ఇతను కారణం అని చెప్తూ, అంతేకాకుండా ఎవరైతే ఆ అబ్బాయి ఉన్నాడో, అంటే ఆ భర్తకి వేరే అమ్మాయితో అక్రమ సంబంధం ఉంది కాబట్టి ఈవిడ సూసైడ్ చేసుకొని చనిపోయింది, అదేవిధంగా వేరే అమ్మాయితో రిలేషన్షిప్లో కంటిన్యూగా ఉండడం వల్ల జరిగింది అని చెప్పి అతని మీద కేసు పెట్టడం జరిగింది. దాని మీద ఇమీడియట్గా మార్చి 24, 2024 జరిగింది యాక్చువల్ ఇష్యూ. అప్పటి నుంచి కూడా ఈ కేసు సంబంధించి జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నాడు. బెయిల్కి సంబంధించి ఒక విచారణ సందర్భంగా మాట్లాడుతూ దీని మీద ఢిల్లీ హైకోర్టు ఒక కీలకమైన వ్యాఖ్యలు కూడా చేశారు. అందులో ఏంటంటే ముఖ్యంగా 498A అన్నది ఏదైతే ఉందో అది క్రూయల్టీ కిందకు వస్తుంది. వరకట్న వేధింపులు అంటే 304B కిందకు వస్తుంది. అదేవిధంగా 306 అంటే ఆత్మహత్య చేసుకోవడానికి కావాల్సిన ప్రేరేపణ కలిగించినటువంటి సెక్షన్స్ కింద దీన్ని పెట్టడం జరిగింది. మా అమ్మాయి చనిపోవడానికి ఆ అబ్బాయి అక్రమ సంబంధం పెట్టుకున్నాడు కాబట్టి మా అమ్మాయి చనిపోయింది అన్నటువంటి ఏదైతే మెయిన్ స్టేట్మెంట్ ఉందో దాన్ని ఢిల్లీ హైకోర్టు పరిగణనలోకి తీసుకోలేదు. ఒక వ్యక్తి యొక్క తన ఇష్టాలు ఉంటాయి, అక్రమ సంబంధాలు కలిగి ఉండడమా కలిగి ఉండకపోవడం అనేది మేము దాన్ని ఇన్స్ట్రిక్ట్ చేయడం. కానీ ఈ చనిపోయినటువంటి సంఘటనకి ఏదైతే ఉందో ఆ అమ్మాయి చనిపోయిన సంఘటనకి ఇతరత్ర ఏవైనా కారణాలు, అంటే గృహహింస కారణాల, మానసికంగా శారీరకంగా వేధింపులు గురి చేస్తే చనిపోతుంది తప్పించి కేవలం అక్రమ సంబంధం కలిగి ఉన్నంత మాత్రాన ఈమె సూసైడ్ చేసుకోవడం అన్నది ఈ 498 కిందకి వర్తింపదు, అది జరిగే అవకాశం లేదు అని చెప్పి ఈ హైకోర్టు కీలకమైన వ్యాఖ్యలు చేశారు. సో 498లో అంటే వరకట్న వేధింపులు అంటే మనం 304B కింద అమౌంట్ ఇంకా ఎక్సెస్ అమౌంట్ తీసుకొని రమ్మని చెప్పి రకరకాలుగా మానసికంగా శారీరకంగా ఆర్థికంగా హింసించడాన్ని వరకట్న వేధింపుల కిందకు వస్తుంది. 498 అనేది పూర్తిగా వరకట్నానికి సంబంధించిన విషయం కాబట్టి కేవలం అక్రమ సంబంధాన్ని కలిగి ఉన్నాడు కాబట్టి ఈ అమ్మాయి సూసైడ్ చేసుకుంది. అదేవిధంగా కేవలం అక్రమ సంబంధం వల్లనే ఈ యొక్క రిలేషన్ బ్రేక్ అయిందని చెప్పడానికి సరైనటువంటి ఆధారాలు లేవు. ఆధారాలు చూపిస్తే తప్ప కేవలం అక్రమ సంబంధాన్ని మాత్రమే హైలైట్ చేస్తూ ఈమె సూసైడ్ చేసుకునే కారణం అని చెప్పడానికి కోర్టు దీన్ని పరిగణలో తీసుకునే ప్రయత్నం అయితే చేయలేదు. ఇంకొక కారణం ఏంటంటే ఆ మ్యారేజ్ అయిన తర్వాత 5 years మ్యారేజ్ అయిన తర్వాత వీళ్ళు కలిసిన తర్వాత ఈ అమ్మాయి సూసైడ్ చేసుకొని చనిపోయింది. అయితే ఇక్కడ ఆ అమ్మాయి ఏం చేసిందంటే మ్యారేజ్ అయిన తర్వాత ఈ అబ్బాయి కారు తీసుకున్నాడు. ఆ కారుకి ఈఎంఐలు కట్టడానికి మాత్రం ఆ అమ్మాయి తన బంధువుల్ని, ముఖ్యంగా పేరెంట్స్ని చాలా అన్ని రకాలుగా చాలా ఫోర్స్ఫుల్ చేశాడని చెప్తూ ఆ ఈఎంఐలన్నీ కూడా వాళ్ళ మదరు వాళ్ళ పేరెంట్స్ ఇచ్చిన ఈఎంఐలతోటే ఈ కారు కొన్నాడు కాబట్టి ఈ తట్టుకోలేక ఆ అమ్మాయి తన యొక్క జీవితాన్ని పూర్తిగా ఆత్మహత్యకు ప్రేరేపించారంటే దీన్ని కూడా కోర్టు తీసుకోలేదు. ఈఎంఐ కట్టనంత మాత్రాన దాన్ని ఆమె సూసైడ్ చేసుకునేంతటి ప్రభావితం చేసే సంఘటనగా దీన్ని బేస్ చేసుకోలేదు. ఇంకా ఏదైనా సాక్ష్యాధారాలు కావాలి, అది ఉంటే తప్ప దీన్ని బేస్ చేసుకుంటూ కేవలం కారు ఈఎంఐలు కట్టలేదని, వేరే అమ్మాయితో రిలేషన్షిప్లో కలిగి ఉన్నాడని కేవలం ఈ 2 కారణాలు చూపుతూ ఎవరైతే సదరు భర్త గారిని జైల్లో లాస్ట్ మార్చి 24 నుంచి ఇప్పటివరకు జైల్లో పెట్టడం తగదని చేస్తూ బెయిల్ను మంజూరు చేస్తూ ఢిల్లీ హైకోర్టు ఒక తీర్పును కూడా అంటే బెయిల్ను మంజూరు చేస్తూ ఇవ్వడం కూడా డిక్లేర్ చేయడం కూడా జరిగింది. అందులో ఈ ట్రయల్స్లో భాగంగా ఈ డిస్కషన్ కూడా వచ్చిందనమాట. సో ఇప్పుడు ఏంటంటే ఇది ఎందుకు ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం అంటే ఇటీవల కాలంలో ఈ 498 డీవీసీలు ఏదైతే ఉన్నాయో రకరకాలుగా చూపిస్తారనమాట. ఈ కారణాలు ఆ కారణాలను చూపించుకుంటూ వెళ్తూ ఉంటారు. సో సరైనటువంటి ఆధారాలు లేకుండా కేవలం అన్నింటికి కూడా 498 అన్నది పూర్తిగా అవగాహన చేసుకోకుండా పూర్తిగా దాన్ని మిస్లీడ్ చేస్తూ దాన్ని ఉపయోగం కన్నా దాన్ని దుర్వినియోగం వైపే చాలా రకాలుగా యూజ్ చేసుకుంటూ 498 వెళ్ళిపోయింది. ఈవెన్ ఇప్పుడు ఈ కేసులో ఏమైందంటే ఆ అమ్మాయి సూసైడ్ చేసుకోవడంలో కూడా భర్త అక్రమ సంబంధాన్ని కలిగి ఉన్నాడు కాబట్టి ఆ అమ్మాయి సూసైడ్ చేసుకున్నటువంటి దీన్ని కూడా అతను ఒకవేళ బైగమి కలిగి ఉన్నాడు, ఒక మ్యారేజ్ చేసుకుంటే అది బైగమి కిందకు వస్తుంది, లేకపోతే ఇతర అమ్మాయిలతో కలిసి ఉంటే అది అడల్టరీ కిందకు వస్తుంది. కానీ ఇక్కడ క్రూయల్టీ అన్నటువంటి వర్డ్
వర్డ్ కేవలం క్రూయల్టీ అన్న పదం వల్ల ఆ అమ్మాయి యొక్క మానసికంగా క్షోభ అనుభవించి ఆ అమ్మాయి తన జీవితాన్ని క్లోజ్ చేసేసుకుంది, సూసైడ్ చేసుకుంది అన్నటువంటి స్టేట్మెంట్కి ఈ అక్రమ సంబంధం అన్నది బేస్ కాదు అని చెప్తూ దీని ఒక తీర్పు, అంటే దీనికి ఒక డిస్కషన్స్లో కూడా కీలకమైన వ్యాఖ్యలు కూడా చేసింది నేను ఢిల్లీ హైకోర్టు. సో ఇదంతా దీస్ ఆర్ ద ఎడ్యుకేషన్ పర్పస్. ఈరోజు చాలామంది అబ్బాయిలు అనేక రకాలుగా కేసుల్లో కోర్టుల్లో ఆ అమ్మాయిలు పెడుతున్న ఇబ్బందులకి రకరకాలుగా గురవుతున్న తరుణంలో ఇటువంటి వ్యాఖ్యలు సుప్రీంకోర్టు నుంచి కానీ, ఢిల్లీ హైకోర్టు కానీ, అలహాబాద్ హైకోర్టు కానీ, బాంబే హైకోర్టు, అలాగే తెలంగాణ హైకోర్ట్స్ ఏవైతే కొన్ని కీలకమైనటువంటి డిస్కషన్స్ చేస్తూ ఉన్నారో అంటే మార్పు వచ్చే దిశగా వెళ్తున్నాయి. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే కొద్ది రోజుల్లోనే ఈ 498 ఏ మీద చాలా రకాల గైడ్లైన్స్ కూడా ఇచ్చారు. దీని మీద సుప్రీంకోర్టు క్లియర్గా గైడ్లైన్స్ ఇచ్చింది. ఒకసారి 498 అని చెప్పి ఎవరైనా కేసు వచ్చారంటే ఏదో వేగ్గా మనం వచ్చేసి మాట్లాడుకున్నట్టు కాకుండా దాని మీద ఒక 8 సూత్రాల మార్గదర్శకాలు కూడా ఇవ్వడం జరిగింది. మనం కొన్ని వీడియోలో 8 మార్గదర్శక సూత్రాలు కూడా మనం డిస్కషన్ చేయడం కూడా జరిగింది. సో కంప్లీట్ విచారణ చేయకుండా కేవలం అమ్మాయి వచ్చి కోర్టుకు వచ్చి నాకు వాళ్ళ భర్త తరపు బంధువులు లేదా అదేవిధంగా భర్త యొక్క వర్క్ చేస్తున్న స్టాఫ్, వాళ్ళ యొక్క స్టాఫ్, కింద పనిచేసిన సబార్డినేట్స్ వీళ్ళందరినీ ఆమె అక్కడ పాయింట్అవుట్ చేసి వాళ్ళందరినీ లిస్ట్ అవుట్ చేసి వాళ్ళ మీద నోటీసులు పంపించి వాళ్ళని రకాలుగా ఇబ్బంది పెట్టడం, ఈ 498 అనేది దుర్వినియోగం అవుతున్న తరుణంలో దీనికి సంబంధించి ఢిల్లీ హైకోర్టు ముఖ్యంగా చనిపోయిన తర్వాత కూడా సూసైడ్ని కూడా భర్త అక్రమ సంబంధం అన్నది పరిగణలో తీసుకోలేం, సరైనటువంటి ఆధారాలు చూపించాలి. అంటే ఏ అమ్మాయి అయితే అక్రమ సంబంధాన్ని కలిగి ఉన్న అమ్మాయి నిజంగానే ఈ అమ్మాయిని హెరాస్మెంట్ చేస్తుందా, దానికి కావాల్సిన ఆధారాలు. అంటే వీళ్ళు ఎన్నో రకాల ఎవిడెన్స్లు పెట్టారు, అక్కడ వీడియోస్, ఫొటోస్ ఎన్నో పెట్టారు. ఇతని రిలేషన్షిప్ అంటే అతని రిలేషన్షిప్లో ఉన్నటువంటి ఆ వీడియోస్, ఫొటోస్, ఇమేజ్ పెట్టారు. కానీ వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి రిలేషను ఈ అమ్మాయి చనిపోవడానికి కారణం కాదు. ఈ అమ్మాయి చనిపోవడానికి రిలేషన్షిప్ ఉండొచ్చుగాక, అది తప్పా ఒప్ప అని డిస్కషన్ చేయట్లేదు ఇక్కడ. ఆ రిలేషన్షిప్ వల్లనే ఈ అమ్మాయి సూసైడ్ చేసుకోవడం అన్నది దానికి సరైన కారణం చూపించాలి. కేవలం రిలేషన్షిప్ని చూపిస్తూ సూసైడ్ చేసుకుంటే కుదరదు. ప్రాపర్ ఎవిడెన్స్ కావాలి. ఆ అమ్మాయి రిలేషన్షిప్లో ఉంది, ఆ వస్తున్నటువంటి ఎవరైతే లివ్ ఇన్ రిలేషన్షిప్లో తన భర్తతో పాటు ఉన్న అమ్మాయి, అదేవిధంగా తన భర్త ఆ సిచ్యుయేషన్ చూపిస్తూ ఈ రకంగా ఈమెను ఎగతాళి చేసినా, మానసికంగా శారీరకంగా క్షోభింపజేస్తే అప్పుడు దాన్ని పరిగణలోకి తీసుకుంటాం. కానీ కేవలం రిలేషన్షిప్ ఉంది కాబట్టి ఈమె సూసైడ్ చేసుకొని చనిపోయారు అన్నటువంటి విషయం కరెక్ట్ కాదు అని చెప్తూ నిన్న ఢిల్లీ హైకోర్టు దీని మీద కొన్ని వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. శ్రీ గారు, సార్, మరి ఎవరికైనా కూడా ఇంకా అంటే అక్రమ సంబంధాలు ఈ మధ్య కాలంలో ఎక్కువగా పెరిగిపోతున్నాయి కాబట్టి ఎవరైనా కూడా రిలేషన్షిప్లో ఇలాంటి ఫేస్ చేస్తున్నప్పుడు మీ గైడెన్స్ కావాలి, లీగల్ పరంగా వెళ్ళాలి అనుకునేటప్పుడు ఎలా అప్రోచ్ అవ్వాలి? సో చాలా సందర్భాల్లో పెద్ద సమస్యలు కూడా కూర్చుని మాట్లాడుకోవడం వల్ల ఆ ఇద్దరి మధ్య ఒక సౌహృద వాతావరణం వచ్చే అవకాశం ఉంది. ప్రతి సమస్యకి డివోర్సు, 498, డివిసి ఒక్కటే ప్రత్యామ్నాయం కాదు. ఆ రకంగా వేధింపులు కూర్చోడం కూడా సరికాదు. కూర్చుని మాట్లాడుకోవడం, నిజంగా జరిగిందా, ఎవరిలో లోపం ఉంది, అమ్మాయిలో ప్రాబ్లం ఉందా, అబ్బాయిలో లోపం ఉందా, ఇద్దరిని కూర్చోబెట్టి ఒక కౌన్సిలింగ్ చేసుకోవడం ద్వారా చాలా వరకు సమస్యలు తగ్గించుకునే అవకాశం కూడా ఉంటుంది. అంతేగాని మేము పట్టు విడము ఇలాగే కూర్చుంటాం, ఆ అబ్బాయి తగ్గట్లేదని చెప్పి అమ్మాయి తగ్గట్లేదని చెప్పి ఇద్దరు ఎవరు ముండిగా వాళ్ళు కూర్చోవడం వల్ల కుటుంబ వ్యవస్థ ఏదైతే ఉందో, భారతీయ కుటుంబ వైవాహిక వ్యవస్థ ఏదైతే ఉందో ఇది చివరికి నిర్వీర్యం అవకాశం ఉంటుంది. సో పట్టు విడుపు ధోరణులు కొన్ని ఉండాల్సిన అవసరం వస్తుంది. దానికి సంబంధించి ఆ పట్టు విడుపులు ఎలా ఉండాలి, ఎలా చేయాలన్నది ఇంట్లో ఉన్న పెద్దలు చెప్తే వినే పరిస్థితులు లేరు కాబట్టి ఒక అనుభవజ్ఞులైన అడ్వకేట్స్ దగ్గరకు వస్తే తప్పనిసరిగా వాళ్ళని కూర్చోబెట్టి అంటే కొంత భయాన్ని కలిగించి కొంత రకాల మంచితనంగా మాట్లాడి ఎలా ఉంటే బాగుంటుంది, ఎవరిలో ఉన్నటువంటి లోపాలు ఏంటని చెప్పి లీగల్ అవేర్నెస్ క్రియేట్ చేస్తూ దీనివల్ల ఎంత డిస్టర్బెన్స్ వస్తాయి, మీరు పుట్టే పిల్లలు ఈ రకంగా ఇబ్బందులు పడతారు, సో దీనివల్ల ఈ డిస్టర్బెన్సెస్ వల్ల కెరీర్ మీద ఫోకస్ చేసుకోలేకపోతారు, ఎంటైర్ లైఫ్ని కూడా స్పాయిల్ చేసుకున్న పరిస్థితి వస్తుందని చెప్పి వాళ్ళని విడమర్చి చెప్పడం వల్ల చాలా కుటుంబాలను మనం లీగల్ కౌన్సిలింగ్లో చాలా కుటుంబాలు మనం క్లోజ్ చేస్తూ అంటే వాళ్ళని దగ్గరగా చేస్తూ ఉన్నాం. మరీ విపరీతం పరిస్థితి ఇంకా మేము కలిసి ఉండాలి అన్నటువంటి చివరి స్థాయిలో అప్పుడు డివోర్స్ తప్పించి ముందుగా కలిసి ఉండడం కోసమే మనం ప్రయత్నం చేస్తాం. తప్పులు సహజం, తప్పులు చేస్తూ ఉంటారు. తప్పులు ఉన్నంత మాత్రం ప్రధానికి ఈ 498 డివిసీలు లేకపోతే డైవోర్స్ అనేది కాకుండా ఒక సుహృద్భ వాతావరణాన్ని చాలా అత్యవసరం. దాన్ని మన లీగల్ టీమ్స్, మన అడ్వకేట్స్ అందరం కూడా కూర్చొని దాని వరకు చాలా వరకు దోహదపడుతున్నాం. శ్రీ గారు, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.